హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సేవిక్ రైల్వేస్. ఈ వీడియోలో వచ్చేసి మనం రేపల్లె రైల్వే స్టేషన్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము. రేపల్లె వచ్చేసి మనకి బాపట్ల డిస్టిక్లో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అలాగే రెవెన్యూ డివిజనల్ యొక్క హెడ్ క్వార్టర్స్. రేపల్లె రైల్వే స్టేషన్ వచ్చేసి తెనాలి నుంచి రేపల్లెకి రైల్వే బ్రిటిష్ కాలంలో నిర్మించేటప్పుడు అయితే ఏర్పడింది. సో రేపల్లె వచ్చేసి ఒక టర్మినల్ స్టేషన్ అనమాట. అంటే ఇది డెడ్ ఎండ్ స్టేషను. ఈ స్టేషన్ తర్వాత మనకి రైల్వే ట్రాక్ అనేది ఎండ్ అయిపోతుంది. ముందు ఎటువంటి రైల్వే ట్రాక్ అనేది ఉండదు. సో ఇక స్టేషన్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే రేపల్లె రైల్వే స్టేషన్ యొక్క కోడ్ వచ్చేసి RAL. రేపల్లె మీదుగా వెళ్ళే రైల్వే సెక్షన్ వచ్చేసి తెనాలి రేపల్లె రైల్వే లైను. ఈ స్టేషన్ మీదుగా ప్రస్తుతం సింగల్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్ అనేది వెళ్తోంది. ఇది ఒక టర్మినల్ స్టేషన్ అని చెప్పాను కదా. సో రేపల్లె నుంచి మనకి కేవలం తెనాలి వైపుగా మాత్రమే రైల్వే లైన్ అనేది ఉంటుంది. ఇక రేపల్లెలో 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఈ స్టేషన్ వచ్చేసి మనకి సముద్ర మట్టానికి 7 మీటర్ల ఎత్తులో అయితే ఉంటుంది. రేపల్లె వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే గుంటూరు డివిజన్ పరిధిలోకి అయితే వస్తుంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఫామ్ అయిన తర్వాత ఇది వచ్చేసి ఆ జోన్ పరిధిలోకి అయితే వెళ్తుంది. రేపల్లె మీదుగా వెళ్ళే రైళ్లు ఎటువంటివి లేవు, కానీ రేపల్లె నుంచి ఆర్జిన్ అయ్యే రైళ్లు 7, అలాగే టర్మినేట్ అయ్యే రైళ్లు కూడా 7. రేపల్లె నుంచి మనకు ప్రధానంగా తెనాలి, గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, మార్కాపూర్, సత్తెనపల్లి, పిడుగురాల, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, హైదరాబాద్, వికారాబాద్ మీదుగా రైలు సౌకర్యాలు అనేవి ఉన్నాయి. రేపల్లె నుంచి వెళ్ళే ప్రధాన రైలు వచ్చేసి సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్, డెల్టా ఎక్స్ప్రెస్, అలాగే మార్కాపూర్ మెము ప్యాసింజర్, గుంటూరు మెము, అలాగే డెము ప్యాసింజర్ రైలు మరియు తెనాలి ప్యాసింజర్ రైలు మొదలైనవి. ఇక రేపల్లె యొక్క ప్యాసింజర్స్ డీటెయిల్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే రేపల్లె నుంచి రిజర్వ్డ్ ప్యాసింజర్స్ వచ్చేసి మనకి 1,51,311. అన్రిజర్వ్డ్ ప్యాసింజర్స్ వచ్చేసి మనకి 12,12,270. టోటల్ ప్యాసింజర్స్ వచ్చేసి 13,63,521. రేపల్లె రైల్వే స్టేషన్ యొక్క రెవెన్యూ డీటెయిల్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే రిజర్వ్డ్ ప్యాసింజర్స్ నుంచి వచ్చిన రెవెన్యూ వచ్చేసి 4,71,23,192. అన్రిజర్వ్డ్ ప్యాసింజర్స్ నుంచి వచ్చిన రెవెన్యూ వచ్చేసి 4,26,32,806. రేపల్లె రైల్వే స్టేషన్ యొక్క టోటల్ రెవెన్యూ వచ్చేసి 8,97,55,998. సో ఇది వచ్చేసి 2024 యొక్క డేటా. ఇది కాన్స్టెంట్గా అయితే ఉండదు. రేపల్లె వచ్చేసి మనకి NH 4 కేటగిరీ కిందకైతే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ రేపల్లె రైల్వే స్టేషన్ యొక్క డీటెయిల్స్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు రేపల్లె వాసులు అయితే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే నెక్స్ట్ ఏ స్టేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.